అవును. చంద్రబాబు వచ్చిన తర్వాత ఏం చేశాడంటే ఏకంగా బిజినెస్ మెన్లను తీసుకురావడం బిగించేశారు ఎన్నికల్లో. అయితే పరిమితంగా ఒక ఇద్దరు ముగ్గురు. తర్వాత రాజశేఖర రెడ్డి ఏం చేశారు, ఏకంగా ప్రతి పార్లమెంటు స్థానము ధనవంతులు అప్పచెప్పి అసెంబ్లీ స్థానాల్లో బలమైన లీడర్లను పెట్టుకొచ్చారు. అంటే 10 కోట్ల అసెంబ్లీ క్యాండిడేట్ పెట్టుకుంటే 30 కోట్లు ఎంపీ క్యాండిడేట్ ఇస్తారు. ఆ స్థాయికి తెచ్చారు. తర్వాత రాజకీయం ఇప్పుడు జగన్ వచ్చాక ఏమైంది, ఎమ్మెల్యే క్యాండిడేట్ 30 కోట్లు ఖర్చు పెట్టుకోవాలి, ఎంపీ క్యాండిడేట్ ప్రతి నియోజకవర్గాన్ని టోటల్ కలిపి 100 కోట్లు ఖర్చు పెట్టుకోవాలి. ఈ రూట్లో వచ్చింది. అయితే ఈసారి తగ్గిద్దాం అనుకున్నాడు జగన్. 10 కోట్ల ఎంపీ క్యాండిడేట్, 10 కోట్ల ఎమ్మెల్యే క్యాండిడేట్. కానీ ఎప్పుడైతే ఇలా ముగ్గురు పొత్తు పెట్టుకున్నారో ఇప్పుడు ఖచ్చితంగా ఎక్కువ ఖర్చు అవబోతుంది. కాబట్టి అటు జగను ధనవంతులైన నాయకులు అనేక చోట్ల ఎంపీలు కదా పెడుతున్నారు. అదే సందర్భంలో వీళ్ళు అదే స్థాయిలో పోటీ పడతారు కదా. ఇప్పుడు చూడండి, రాష్ట్రం మొత్తం మీద హైయెస్ట్ డబ్బులు ఉన్నటువంటి వాళ్ళలో మేబీ గుంటూరు ఎంపీ క్యాండిడేట్ అవ్వచ్చు. తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ 7,000-8,000 కోట్లు అధికారిక లెక్కల్లో ఉందట. అతను 200-300 కోట్లు ఖర్చు పెడతాడు ఆటోమేటిక్ గా. అట్లాంటి లెక్కలు ఉంటాయి రేపు పొద్దున. అంటే మొన్నటి వరకు మనకి కనీసం ఒక 50 మందికి భోజనాలు పెట్టే పరిస్థితి కూడా లేదన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చేసిందా, తీసుకొస్తున్నారా ఇలాంటి వాళ్ళ ద్వారా? ఇప్పుడు అది లోకల్ క్యాండిడేట్ల దగ్గర లేదు, అందుకే బయట నుంచి తెచ్చారు కదా, అవుట్ సోర్సింగ్ తెచ్చారు. అందుకని మన దగ్గర లేనప్పుడు ఏం చేస్తాం, బయట నుంచి తెచ్చుకున్నాం. నిజంగా ఆ స్థాయి